స్కాన్ ఎండోస్కోప్ చేసి 4 స్టేజ్ అని చెప్పారు నాకు. ఓకే. ఒక 30 లక్షలు ఖర్చు పెట్టిన ఏంటి పట్టుకెళ్ళి కొన్నారు మేడం కానీ. అంటే ఆ నైట్ ఏడ్చుకుని ఇంకా లైఫ్ అయిపోయింది చెప్పి ఏడ్చుకుని కూర్చున్నాం మేడం. సోషల్ మీడియా చూసాను మేడం గారు మన ఛానల్ కోసం. ఏది మంచి హాస్పిటల్ అంటే పునర్జన చెప్పేసి నాకు వచ్చింది మేడం గారు. ఇంకా 30 రేడియేషన్లు 4 కిమోలు ఈ మందు వాడేసరికి అండ్ పాలకి నీరు కూడా ఇబ్బంది అయ్యేది. ఇంకా రీసెంట్గా 1 వీక్ ముందు అయితే 3 పూలు తినేస్తున్నాను మేడం గారు. అంటే మా ఆవిడ చనిపోతుందని చెప్పేసి ఊరు జనం చూస్తారు వచ్చేస్తే ఇంకా నా దిక్కు చోతగా అలాంటి టైంలో పునర్జన కనిపిస్తుంది మేడం గారు. వెల్కమ్ టు పునర్జన ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్కి రీవిజిట్ పేషెంట్ వచ్చారండి. పేషెంట్ బంధువులు మనతోనే ఉన్నారు. ప్రాబ్లం ఏంటనేది అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం సార్ మీ పేరు? సంగం మేడం గారు నా పేరు గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీకాకుళం జిల్లా మేడం గారు. పేషెంట్ ఎవరు సార్? మా ఆవిడ మేడం గారు వసంత కుమారి 33 సంవత్సరాలు మేడం. ప్రాబ్లం ఏంటి సార్ పేషెంట్ కి? అంటే ఎసోఫాగస్ గ్యాస్ట్రిక్ కార్సినోమా అని చెప్పారు మేడం గారు. ఫస్ట్ స్టార్టింగ్ మేము గ్యాస్ట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సరే డాక్టర్ గారు స్కాన్ ఎండోస్కోప్ చేసి పోటీ అని చెప్పారు. మరి ఇంకా మందు ఒక 30 లక్షలు ఖర్చు పెట్టినా మరి బాగోవడం కష్టం. ఇంటి పట్టుకెళ్ళి కొన్నారు మేడం గారు. అంటే నా లైఫ్ అయిపోయింది. బాగా చదివించుకున్నాను మేడం గారు. బీఎస్సీ బీఎడ్ చేయించుకుని ఎంఎస్సీ బాటనీ కూడా చేసింది. టీచర్ డ్రాప్ ఇంకా వచ్చే టైం కల్లా ఇది వచ్చింది మేడం గారు. ఎంటర్ అయింది మేడం గారు. ఇంకా లైఫ్ అయిపోయింది చెప్పి ఏడ్చుకుని కూర్చున్నాను మేడం గారు. ఒక నైట్ సోషల్ మీడియా చూసాను మేడం గారు. ఏది మంచి హాస్పిటల్ అంటే పునర్జన చెప్పేసి నాకు వచ్చింది మేడం గారు. ఆ నైట్ కొంత పేషెంట్లు కూడా నేను ఫోన్ చేసి కొనుక్కోవడం జరిగింది. ఒక 15 మంది పేషెంట్లకి చెప్పి అందరూ గుడ్ రిజల్ట్ చెప్పడం వల్ల నైట్ బస్సు బుక్ వచ్చేస్తాను మేడం గారు. నైట్ నెక్స్ట్ రోజే వచ్చి డాక్టర్ కలిసాను మేడం గారు. డాక్టర్ 45 డేస్కి రిజల్ట్ చాలా బాగా వచ్చింది మేడం గారు. అండ్ పాలకి నీరు కూడా ఇబ్బంది అయ్యేది. అలాంటిది దన్నం తినేస్తుంది మేడం గారు. ఫుడ్ కూడా తినేస్తుంది. నాకు ఇంకా మళ్ళీ నా ఆవిడ నాకు ఇచ్చినట్టు సార్ మేడం గారు. ఈ డాక్టర్ గారు కృతజ్ఞత చెప్పుకోండి మేడం గారు. చాలా బాగా ఎంతవరకు తొందర. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ మేడం గారు. నేను కొన్ని లక్షల మంది చూసాను. కానీ నా భార్య వచ్చేసరికి నాకు పోల్చలేకపోయింది మేడం గారు. అంటే మా ఆవిడ చనిపోతుందని చెప్పేసి ఊరు జనం చూస్తారు వచ్చేస్తే ఇంకా నా దిక్కు చోతగా అలాంటి టైంలో పునర్జన కనిపిస్తుంది మేడం గారు. నాకు 2 ఆడపిల్లలు మేడం గారు. ఆడపిల్ల పరిస్థితి లేదని చెప్పేసి నేను ఎంతో బాధపడ్డాను. ఆ టైంలో కనిపిస్తుంది మేడం గారు. మంచి హాస్పిటల్ ఆ వెంకటేష్ సార్ దేవుళ్ళే నాకు పంపించారు. సార్ ఇప్పుడు మీరు 45 డేస్గా మీరు వాడుతున్నారని చెప్పారు. వాడక ముందుకి ఎట్లాంటి ఇబ్బందులు ఉండేవి పేషెంట్కి? అసలు వాడక ముందు మేడం గారు అంటే ఏం తినే వాంతి అయిపోయింది మేడం గారు. లిక్విడ్ కానీ పాలు కానీ ఏవైనా వాంతి అయిపోయింది మేడం గారు. ఏం కొద్దిగా హార్డ్ ఫుడ్ తిన్నా నొప్పి వచ్చింది మేడం గారు. చాలా భరించిన నొప్పి. నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తాను ఇంట్లో. దేని వల్ల వచ్చి ఉంటుంది అనేది ఏమైనా అవగాహన ఉందా సార్ యాజ్ ఎ డాక్టర్ గా మీరు? అంటే నేను తెలుసు ఈ డిఎస్సీ కోచింగ్ పంపించాను మేడం గారు. ఒక 6 మంత్ కంపెనీ అక్కడ కొద్దిగా ఇర్రెగ్యులర్ ఫుడ్ వల్ల గ్యాస్ట్రిక్ వల్ల ఏమైనా ముందు వచ్చిందేమో నా అంచనా మేడం. అంటే పెద్ద మొండు జబ్బులన్నీ అంటే వచ్చేటప్పుడు అంటే ఏడ్చుకుంటూ వచ్చాను మేడం గారు. నేను అందరూ ఏడ్చుకుంటే ఎంత హ్యాపీ లేదు. ఇప్పుడు నవ్వుకుంటూ చెప్తాను మేడం గారు. అంటే అదే మరి రీసెంట్గా స్కాన్ చేశాను మేడం గారు. ఆ పాత రిపోర్ట్ కొత్త రిపోర్ట్ చూపిస్తాను మేడం గారు. పాత రిపోర్ట్లో 5 cm ఉండేది మేడం గారు గడ్డ. మళ్ళీ ఈ 45 ఆ 25 mm వచ్చింది మేడం గారు. అది మళ్ళీ ఇప్పుడు చేస్తే టూత్ లేని చెప్పారు మేడం గారు డాక్టర్ గారు. అదుపు జరిగింది మేడం గారు నాకు. సార్ మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్కి మీ తరపున ఏం చెప్తారు సార్? అంటే మళ్ళీ క్యాన్సర్ పేషెంట్లు బతికి బయటపడాలంటే ఈ హాస్పిటల్ రావాలి మేడం. తప్పకుండా రావాలి. ఫస్ట్ వచ్చినప్పుడు స్టేజ్ మీకు ఏ స్టేజ్ అనేది మెన్షన్ చేశారు? 4th అని చెప్పారు మేడం గారు నాకు. డైరెక్ట్ 4th చెప్పారు. ఇంటి బట్టికలు మీ ఆవిడ తినవలసిన పెట్టి అన్నారు డాక్టర్. దేవుళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు ఏదైతే ఈ రిజల్ట్ వచ్చిందో ఈ నెక్స్ట్ నుంచి కూడా తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. ఫుడ్ కూడా అలానే పెట్టండి. డాక్టర్ గారు చెప్పినట్టే చేయండి. ఇంకా యాక్టివ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.